బిఫోర్ టేకింగ్ దిస్ ఇంజెక్షన్ డెఫినెట్గా మనము ఒకసారి ఈ జా డెంటల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, నెంబర్ 1 పాయింట్. అండ్ కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం ఏ మోతాదులో మన శరీరంలో ఉన్నది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డెనిసుమాబ్ ఏం చేస్తుంది, ఈ ఆస్టోక్లాస్ట్ కణాన్ని ఇనిబిట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. సో నేను ఏదో మాట్లాడాను, రోడ్డు తవ్వడం, బోన్ తవ్వడం అనేది జరగదు. సో అలా తవ్వనప్పుడు ఏంటంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ కూడా తగ్గుముఖం పట్టొచ్చు. అందుకే పేషెంట్కి ఆల్రెడీ కనుక కాల్షియం లెవెల్స్ తగ్గుంటే మాత్రం వాటిని కరెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి. అదర్వైజ్ పేషెంట్ కెన్ ల్యాండ్ ఇన్ హైపోకాల్సిమియా, హైపోకెలీమియా, హైపోమెగ్నీసిమియా, ఇవన్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఎనీ క్లినిషియన్ మీకు ఈ ఇంజెక్షన్ పెట్టే ముందు కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఎవ్రీ 1 to 2 years బిఎండి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ యొక్క ఎఫికసీ టెస్ట్ చేయని కొరకు 100% మీరు ఎవ్రీ 1 to 2 years. అదర్వైజ్ వేరే బయాలజికల్ మార్కర్స్ కూడా ఉంటాయి, క్లినికల్ మార్కర్స్ కూడా ఉంటాయి. సో అవి కొంచెం కాస్ట్లీ, అంటే బోన్ టర్న్ ఓవర్ మార్కర్స్ అంటాం. సో అది పెద్దగా మీకు అవసరం లేదు. సో ఇఫ్ యూ గో టు ఎనీ క్లినిషియన్ మీకు ఈ డెనిసుమాబ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో నాట్ ఓన్లీ ఇంజెక్షన్ తీసుకోవడం కాదు, కాల్షియం సప్లిమెంట్స్ కూడా డైలీ ఒక 1000 milligrams ఆఫ్ కాల్షియం, వైటమిన్ డి తక్కువ ఉంటే వైటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒక పిల్లర్ తయారు చేస్తున్నాం, పిల్లర్లో మనకి కంకర అవసరం, సిమెంట్ అవసరం, డస్ట్ అవసరం, ఉష్క అవసరం, సలాక అవసరం, అన్నీ కూడా సమపాలంలో ఉండాలి. సో ఈ డెనిసుమాబ్ అనేది ఏం చేస్తుంది, బోన్ తవ్వకుండా చేస్తుంది అంతే. సో ఆ పిల్లర్కి అవన్నీ కావాలి. సో 100% మనం ఈ సప్లిమెంటేషన్ ఎక్స్టర్నల్గా చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ Dr. Ramesh at Panisha Spine Pain Ortho Sleep Center at Uppal Crossroads. Do subscribe our health channel. Thank you.